పవర్ అండ్ స్టార్ మా పరివార్ అని వచ్చారు. మన అర్జున్ కూడా తెలిసిందే కదా, పాత కంటెంట్ ఉన్నంతలో కొంచెం క్రేజ్గానే నచ్చింది. కానీ కొంచెం ఎక్కడో బిగ్ బాస్ అనేది కొంచెం సీజన్ 8 టైంపాస్లో వెళ్ళిపోయింది అనుకుంటున్నాం. 1 వీక్ అయితే ఏమీ లేదు, ఖాళీ టైంపాసే ఉంది, అంత కంటెంట్ కూడా లేదనుకుంటున్నాను. అందుకే ఈ సీరియల్ వాళ్ళని పంపిస్తున్నారు. ఉన్నందులో ప్రభాకర్ గారు వచ్చారు, అందరికీ తెలుసు కదా, కొంచెం ఎంటర్టైన్మెంట్ చేసిపోయారు. ఆమని గారు వచ్చారు కదా, ఆమని గారు కూడా ఉన్నంతలో కొంచెం ఎంటర్టైన్మెంట్ చేసిపోయారు. కొంచెం బిగ్ బాస్ మాన్యమే సీజన్ 8 లాస్ట్ 1 వీక్ వచ్చేసింది కదా అని కొంచెం లైట్ తీసుకున్నట్టు అనిపిస్తుంది మనకు కూడా. ఎందుకంటే పోయినసారి 1 వీక్ మొత్తం వాళ్ళ ప్రోమో జర్నీ వేసి ఉంటారు, వాళ్ళు చేశారు కదా, జర్నీ వీడియోస్ వేశారు. ఈసారి ఎందుకో ఇప్పుడు ఈరోజు ట్యూస్డే కదా, ఈరోజు నుంచి స్టార్ట్ అవుతుందేమో అనుకుంటున్నాను. జర్నీ వీడియోస్ వస్తే కొంచెం చూడడానికి కూడా పాత మెమొరీస్ అన్నీ ఉంటాయి, మనం కూడా చూసేదని అనిపిస్తుంది. అలా బిగ్ బాస్ సీజన్ 8 అనేది కొంచెం స్టార్టింగ్లో ఎంత డల్గా స్టార్ట్ అయిందో ఎండింగ్ వచ్చేసరికి అంత టైంపాస్గా చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు టైమింగ్ కూడా చేంజ్ చేస్తారు, 10కి వచ్చేసింది, 10 to 11 ఎక్కువ బ్రేకులు తప్ప ఆడ ఏం మ్యాటర్ లేదు అనిపిస్తుంది. ఎందుకంటే ఇంకా వాళ్ళే లైట్ తీసుకున్నారేమో. ఇంకా సండే ఎపిసోడ్ ధూమ్ధామ్గా ఉండబోతుంది అనుకుంటున్నానండి. అంటే లైట్ తీసుకున్నారు అంటే సీజన్ 7కి సీజన్ 8కి ఉన్న తేడా ఏంటి? సీజన్ 7లో టక్కఫర్ అసలు రైతు బిడ్డ గెలుస్తారని 100% కప్పించే వరకు 90% ఉండే. కానీ శివాజీ గారు ఎక్కడో గెలుస్తారు, లేదా అమ్మర్, ఇలా ముగ్గురు వైపు కప్పు తిరిగింది. ఇక్కడ వార్ 1 సైడ్ ఎలా అనిపిస్తుంది. ఎందుకంటే అందరూ నిఖిల్ అంటున్నారు, లేదా ప్రేరణ ఒక ఎక్కడో 50% ప్రేరణ ఉన్నారు. కాబట్టి పోయినసారి అంత టకఫ్ ఇప్పుడు లేదేమో అనిపిస్తుంది నాకు. కొంచెం గౌతమ్ మొన్నటి వరకు లీడ్లోకి వచ్చి ఇప్పుడు వెనక్కి వెళ్ళాడు అంటారా? గౌతమ్ స్టార్టింగ్లో చాలా వచ్చారు, కానీ మధ్యలో అతను గివప్ ఇచ్చేస్తున్నాడు, గేమ్ విషయంలో పట్టించుకోవడం లేదు. అంటే ఆవేశం తప్ప ఆలోచన లేదు గౌతంలో అనిపిస్తున్నాడు. కానీ టాప్ 2 ప్రేరణ కానీ గౌతమ్ కానీ ఉంటారు 100%. టాప్ 1 నిఖిల్కే కప్ వస్తుంది నేను అనుకుంటున్నాను. ఒకవేళ బిగ్ బాస్ గివప్ ఇచ్చి సీజన్ 8 కొంచెం ఉమెన్కి ఇద్దాం అనే ఉంటే, ఉమెన్స్ డే అని అలా 8 సింబల్ నిమాలిక్గా ఇస్తానంటే ప్రేరణకి ఇవ్వచ్చు అనుకుంటున్నాను. అండ్ ఇక ఫైనల్గా చూసుకుంటే, అంటే ఈ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఉన్న టాప్ 5లో నెంబర్ 5లో అంటే ఎవరు నిలుస్తారు? నెంబర్ 5 అవినాష్ గారే నెంబర్ 5కి వెళ్ళారు. నెంబర్ 5 నుండి వెళ్తారేమో అనుకుంటున్నాను. ఎందుకంటే నబీల్కి కొంచెం క్రేజ్ ఉంది. దాని తర్వాత ప్రేరణ, గౌతమ్ టాప్ 1 టాప్ 2లో ఉన్నారు. కాబట్టి అవినాష్ గారే వచ్చేస్తారేమో. అది కాకుండా ఫన్గా సూట్ కేస్ టాస్క్ పెడతారు కదా బిగ్ బాస్ క్యాష్ది, అదే ఒకవేళ ఎత్తుకొని వచ్చేస్తారేమో అనుకుంటున్నాను నేను తెలివిగా. ఎందుకంటే ప్రతి సీజన్లో ఒకరు తీసుకొని వచ్చేస్తారు కదా, అంటే క్యాష్ అమౌంట్. అలా అవినాష్ కూడా తెలివిగా ఆడితే క్యాష్ అమౌంట్ తీసుకునే ఛాన్స్ ఉందండి. టోటల్గా ఈ సీజన్లో నిఖిల్ గేమ్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? నిఖిల్ కెప్టెన్ కూల్. ధోని తెలుసు కదా, ధోని మాది కూల్గా ప్రతి గేమ్లో తన పని తాను ఎక్కడ 6 కొట్టాలో, ఎక్కడ 4 కొట్టాలో నీట్గా ఆడాడు. కొంచెం ఎక్కడో మన ఎక్స్ హౌస్మేట్ సోనియా రావడం వల్ల ఇక్కడ డిస్టర్బెన్స్కి వెళ్ళిపోయాడు, కానీ మళ్ళీ పికప్ అయ్యాడు అనిపిస్తుంది. ఆ గొడవలన్నీ మర్చిపోయి మళ్ళీ పికప్ అయ్యాడని అనిపిస్తుంది నాకు. బిగ్ బాస్ ఈ సీజన్ 8లో తీసుకున్న కంటెస్టెంట్స్ అందరూ కూడా చక్కగా, అంటే ఎవరి పెర్ఫార్మెన్స్ని వాళ్ళు చేశారంటారా, లేదంటే ఏదో సెలెక్షన్ రాంగ్ అయ్యి ఉండిద్ది అని? అంటే స్టార్టింగ్లో సీజన్ 8 స్టార్టింగ్లో అందరికీ కొంచెం బోరే అనిపించింది. అవినాష్ గారు వచ్చేంత వరకు, వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చేంత వరకు అందరికీ బోరే అనిపించింది టాప్ 5 అదే సీజన్ 8 అనేది. కానీ అవినాష్, రోహిణి, మన టేస్టీ తేజ వీళ్ళు ముగ్గురు రావడం వల్ల క్రేజ్ బిగ్ బాస్కి ఎక్కలేని క్రేజ్ వచ్చింది. అది కాకుండా రేటింగ్ పరంగా కూడా బిగ్ బాస్ చాలా నిలబడిందంటే అవినాష్ అండ్ రోహిణి అనుకుంటున్నాను. మనస్ఫూర్తిగా బిగ్ బాస్ సీజన్ మేము కూడా చూసాము అంటే రోహిణి, అవినాష్ వీళ్ళు ఉండడం, లేదంటే ఖాళీ మణికంఠ ఒక్కరే తప్ప, అంటే ఎంటర్టైన్మెంట్ అన్నా కొంచెం కోపంగా అన్నా కొంచెం కెమెరాల వైపు తన తిప్పు తీసుకునింది ఓన్లీ మణికంఠనే. మణికంఠ తర్వాత అవినాష్ గారు ఆ క్రేజ్. అవినాష్, రోహిణి వీళ్ళు లేకపోతే బిగ్ బాస్ సీజన్ 8 ఎప్పుడో పడిపోయేదామో అనుకుంటున్నాను నేను.